చూస్తున్నాను దొరికింది. సో గట్టిగా నొక్కకుండా జస్ట్ అలా పట్టుకున్నాను. చూడండి, గట్టిగా లాగి తోక తగ్గిపోద్దేమో. ఇంతకుముందు ఒకసారి ఇలానే పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తోక ఎరిగిపోయిందనమాట వేరే పాముకి. సో అది కూడా పట్టుకొని బయట, ఇది కూడా ముందు స్టార్టింగ్ వీడియోస్లో ఉంది, కావాలంటే చూడొచ్చు. దాని తోక విరిగిపోయింది. చూడండి, ఒకసారి పట్టుకొని పైకి ఎత్తుతుంటే పాము దాదాపుగా పోలేకుంది. ఓకే, అప్పుడు దొరికావు, ఎక్కడికి పోతావు చూద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మాకు కాలేజీలో ఎలా పట్టాలని ఒక పర్సన్ చూపించారనమాట, పాములు ఎలా పట్టుకోవాలని చెప్పేసి. గట్టిగా ఏం నొక్కట్లేదు, సో మెల్లగానే నొక్కుతున్నాను. సో దాని ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు. సో దీన్ని అలాగే జస్ట్ అంటే ప్రెజర్, మరీ ఎక్కువ ప్రెజర్ ఏం లేదు. ఎందుకంటే చూడండి, చిన్న బామైనా అంత అగ్రెసివ్గా ఉందా. మరీ ఎక్కువ అయిపోయింది. వెళ్ళిపోదులే, మీ ఇంటికి వెళ్ళిపోదాం, పంపించేస్తా ఒక్క నిమిషం. ఇది ఇలా తిరుగుతున్నప్పుడు పట్టుకున్నప్పుడు చేతికి చుట్టుకుంటుంది, ఒళ్ళు మొత్తం జల్లుమంటుంది అట్లే. సో అందుకని మొత్తం చేతిలోకి చుట్టేసుకుంటున్నాను. మెత్తగా చేతిలో పట్టేసుకొని ఇలా పెట్టి తర్వాత దాని తలపైన, సో ఇప్పటికి కూడా దానికి ఇది అయ్యేలా ఉంది. సో తలని అలా నొక్కి పట్టేసుకొని కర్రను పక్కకు అనేసి అయిపోయింది, దొరికేసింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి చూడండి ఎంత చిన్నగా ఉందో, చెట్లలో పడేద్దాము. సో మేము ఉన్నది మొత్తం సిటీ అవుట్కట్స్లో కాబట్టి అంత ఓపెన్ ప్లేస్. సో ఈ మధ్య వర్షాలకి బాగా ఇట్లాంటి చెట్లు పెరిగాయి, ఇలాంటి చిన్న వస్తుంటాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఇంకోసారి కనిపిస్తే నేను చైనా వాళ్ళకి అమ్మేస్తాను. సో జాగ్రత్త, బాయ్, గుడ్ బై. వెళ్ళిపోయింది.